సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, అపవాదులను ఉద్దేశిస్తూ కీలక ఆరోపణలు చేసింది. సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత నటిగా సక్సెస్ అయ్యింది. 2010లో ఏం మాయ చేశావే చిత్రంతో ఆమె కెరీర్ మొదలైంది. దాదాపు 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. టాప్ స్టార్స్ సరసన ఆమె జతకట్టారు. అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. సమంత అంటే ఒక లక్కీ చార్మ్ గా పరిశ్రమ చూసింది. అందుకే ఆమె కెరీర్ సాఫీగా సాగిపోతుంది. అయితే సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులున్నాయి. అనేక సవాళ్లు ఆమె ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు సమంతను తీవ్ర వేదనకు గురిచేశాయి. దానికి తోడు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సమంతకు పిల్లలు కనటం ఇష్టం లేదు, ఆమెకు అఫైర్స్ ఉన్నాయి, కుటుంబ విలువలు పాటించటం లేదు అంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగటివ్ కామెంట్స్, మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. విడాకులకు కారణం సమంతనే అన్నట్టు అందరూ సమంతను నిందించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తాజాగా ఈ ఆరోపణలపై విడాకుల అనంతరం తనకు ఎదురైన అవమానాలను ఉద్దేశిస్తూ సమంత మాట్లాడారు. విడాకులు తీసుకున్న అమ్మాయికి ఈ సమాజం కొన్ని ట్యాక్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఇక ఆమె జీవితం వృధా అనే బిరుదులు ఎందుకిస్తారో అర్థం కాదు. ఒక అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఈ మాటలు ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న అమ్మాయిని మరింత నిరాశపరుస్తాయి. నాపై ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు కాబట్టి నేను స్పందించలేదు. విడాకుల సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారు అని సమంత అన్నారు. నాగచైతన్య, సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 ఏళ్లు వీరి వైవాహిక బంధం సవ్యంగానే సాగింది. 2021లో మనస్పర్ధలు తలెత్తాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు తెలియజేశారు. కాగా సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్దమవుతున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను ఆయన డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకోనున్నారు. గత 2 ఏళ్లుగా శోభిత, నాగచైతన్య రిలేషన్లో ఉన్నారు. ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య వివాహం జరగనుంది. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం. పెళ్లి నిరాడంబరంగా చేసుకోవాలని నాగచైతన్య నిర్ణయించుకున్నాడని నాగార్జున తెలియజేశారు.